భార్యాభర్తల బంధం పార్ట్ 26. పల్లి నేను, మానస, వినయ్ ఊరెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త అన్నాడు అర్జున్. అలాగే సార్ అన్నాడు పల్లి. అంతలోనే మానస కూడా వచ్చింది. పల్లి వెళ్ళిరానా అంది. సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడు. పల్లి చెప్పడం మర్చిపోయాను, మీ ఆవిడను కూడా ఇక్కడికే రమ్మని చెప్పు, మేము తొందరగానే వచ్చేస్తాం. కానీ సుగుణ కడుపుతో ఉంది కదా, ఒక ఆడమనిషి ఇంట్లో ఉండటం చాలా అవసరం. ఇక నుండి మీ ఆవిడ కూడా ఇక్కడే పని చేసుకుంటుంది, సరేనా అంది. పల్లి అర్జున్ వైపు చూశాడు. మానసమ్మ చెప్పిందిగా, ఇంకా నా వైపు చూడడం ఎందుకు, పల్లి రమ్మని చెప్పు అన్నాడు. సరే సార్ అన్నాడు. పల్లి ఇంతకు ముందులాగా సుగుణకు భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. తనకు కావాల్సినవి తీసి పెట్టండి. తను ఆర్డర్లు వేస్తే మాత్రం ఏ పని చేయకండి, సరేనా అంది. సరే అన్నాడు పల్లి. అర్జున్, వినయ్ వచ్చేశాడా అంది. బయటే ఉన్నాడు, వెళ్దాం పద అన్నాడు. సరే, సుగుణతో ఒక మాట చెప్పి వచ్చేస్తా, నువ్వు పద అంది. అర్జున్ లగేజ్ బ్యాగ్ తీసుకొని వచ్చి కారులో కూర్చునేశాడు. మానస సుగుణ రూంలోకి వెళ్ళింది. సుగుణ అంది. పడుకొని ఉన్న సుగుణ లేచి కూర్చొని, చెప్పు మానస అంది. మేము ఊరెళ్తున్నాం సుగుణ, తొందరగా వచ్చేస్తాం. నీకేం కావాలో పల్లిని అడుగు, చేసి పెడతాడు. పల్లి వైఫ్ కూడా రమ్మని చెప్పాను నీ తోడు కోసం. ఇలా పడుకునే ఉండకు, టైంకి ఫుడ్ తినాలి కాబట్టి వెళ్ళి తిను. ఇంతకు జగదీష్ ఎక్కడా అంది. ఆయన బయటకు వెళ్ళారు అంది. సరే, మేము వెళ్తున్నాం అంది. సరే మానస అంది సుగుణ. మానస వచ్చి కారులో కూర్చుంది. కారు బయలుదేరింది. మానసకు మనసంతా ఏదో భయం, ఆందోళన మొదలయ్యాయి. తనని చూడగానే అన్నయ్యలు, వదినలు ఎలా రియాక్ట్ అవుతారు? ఊర్లో మా పరువంతా తీసావు అని తిడతారా? వీడి కోసమే ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా అని దూషిస్తారా? దేవుడా, నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు, అర్జున్ని మాత్రం ఏమీ అనకుండా చూడు. తనకి ఎటువంటి అవమానము జరగడానికి వీల్లేదు. ఇక్కడ అర్జున్ ఏమాత్రం బాధపడినా నేను తట్టుకోలేను అనుకుంది మానస అన్నాడు అర్జున్. ఆలోచనలో ఉన్న మానస నిదానంగా అర్జున్ వైపు చూసింది. మన పెళ్ళయ్యాక ఫస్ట్ టైం ఇంత దూరం ప్రయాణం కదా అన్నాడు. అంది. మానస మొహంలో ఆనందం లేదు, ఆందోళన తప్ప. ఏమైంది మానస, అలా ఉన్నావు అన్నాడు. నేను కొంచెం టెన్షన్గా ఉన్నాను అర్జున్, ఎవరు ఏమంటారో అని భయంగా కూడా ఉంది అంది ఆమె. మానస భుజాల చుట్టూ చేయి వేసి అతను ఆమెను తన దగ్గరకు లాక్కున్నాడు. మానస అతని భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది. మానస, ఎవరు ఏమన్నా నువ్వు పట్టించుకోకు. బాధలోనూ కోపంలోనూ మాటలు అనడం సహజం. నువ్వు వాటికి కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండు, సరేనా అంది. చాలాసేపటి తర్వాత ఊరి దగ్గరకు వచ్చింది. మానస అన్న వదినల ఇళ్లకు వెళ్ళడానికి కావలసిన పండ్లు, పూలు కొన్నాడు. ఇల్లు దగ్గర పడుతున్న కొద్దీ మానసకు మనసులో భయం, ఆందోళన ఎక్కువైపోయాయి. కారు ఊర్లోకి వచ్చింది. ఊరి రూపురేఖలు కూడా కొంచెం మారాయి. కారు ఇంటి వరకు వెళ్ళింది. మానస ఊరిని వదిలేసి దాదాపు సంవత్సరం పైనే అవుతోంది. తన నుండే ఇంటి దగ్గర కారు దిగారు. ఎవరిదో కారు వచ్చింది అంటూ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళంతా వచ్చి నిలబడ్డారు. మానసను చూసి గుసగుసలు మొదలయ్యాయి వాళ్ళందరిలో. ఇంతలో మానస ఆ చిన్న వదిన ఝాన్సీ కూడా వచ్చింది. మానసను చూడగానే ఆశ్చర్యపోయింది. వదిన అంది మానస. రా మానస, లోపలికి రండి అంది. అర్జున్, వెళ్దాం రా అని మానస ముగ్గురు లోపలికి వెళ్ళారు. చిన్నన్నయ్య వదినల కోసం తెచ్చినవి వదిన చేతిలో పెట్టింది. మానస, టీ పెడతాను ఉండు అని కిచెన్లోకి వెళ్ళింది. పద వదిన, నేను వస్తాను అంది మానస వదిన వెంట నడుస్తూ. మానస, ఇంతకాలం ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు అంది. నేను బెంగళూరులో ఉన్నా వదిన, చాలా బాగున్నాను. అన్నయ్య ఎలా ఉన్నాడు అంది. బాగానే ఉన్నాం, మీ అన్నయ్య పొలానికి వెళ్ళాడు అంది ఝాన్సీ. వదిన, మరి మిగిలిన అన్నయ్యలు వదినలు ఎలా ఉన్నారు అంది. మానస, మీ రెండో అన్నయ్య 2 నెలల ముందు అని ఆగిపోయింది. ఏమైందో చెప్పు వదిన అంది మానస. చనిపోయాడు మానస అంది ఝాన్సీ బాధగా. మానస కళ్ళలో నీళ్లు కారిపోయాయి. ఏమంటున్నావు వదిన అంది ఏడుస్తూ. అవును మానస, చేనులో పనిచేస్తుంటే పాము కాటేసింది, అదేదో పురుగు కరిచింది అనుకొని ఉండిపోయాడంట. ఆ తర్వాత కాసేపటికి చనిపోయాడు అంది ఝాన్సీ కళ్ళు తుడుచుకొని. మానసకు ఏడుపు ఆగలేదు. చిన్నపిల్లలా ఏడ్చింది. మానస ఏడుపు విని అర్జున్ లోపలికి వచ్చి, ఏమైంది మానస అన్నాడు. ఏం లేదు అంది ఝాన్సీ. మరెందుకు తను అంతలా ఏడుస్తుంది అన్నాడు. అది వాళ్ళన్నయ్య చనిపోయాడు, అందుకే ఏడుస్తుంది అన్నాడు. ఏంటి అన్నాడు అర్జున్ ఆశ్చర్యంగా. అవును అంది ఝాన్సీ.
మానస అన్నాడు అర్జున్ మానసను పట్టుకొని. అర్జున్, నేను అన్నయ్యను చివరిసారి కూడా చూడలేకపోయాను అంది ఏడుస్తూ. అర్జున్ మానసను గట్టిగా పట్టుకొని, నీకు ఆ అదృష్టం లేదు మానస, ఈ బావి పడకు అన్నాడు. మానస చాలాసేపు ఏడుస్తూనే ఉంది. మానస అయిపోయినా దాని గురించి ఇలా ఏడవడం బాగుండదు. వెళ్ళి అక్కని మాట్లాడించుకొని రాపో అంది ఝాన్సీ. అలాగే వదినా అని అర్జున్తో పాటు రెండో అన్నయ్య ఇంటికి బయలుదేరింది. మానస వెళ్ళేసరికి తన వదిన హాల్లో కూర్చొని ఎవరితోనో మాట్లాడుతుంది. మానసను చూడనట్టు ఉండిపోయింది. వదిన అంది మానస వెళ్ళి. నువ్వు ఎవరో మాకు తెలియదు, మా ఇంటికి రాకు అంది ఆవిడ. వదిన సారీ అంది ఏడుస్తూ. ఆమె ఇంటి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది. వదినా వదినా అని మానస పిలుస్తున్న ఆవిడ పట్టనట్టు ఉండిపోయింది. కొద్దిసేపు మానస ఏడుస్తూనే అక్కడికే ఉంది. అయినా ఆవిడ డోర్ తీయలేదు. మానస వెళ్దాం పద అన్నాడు అర్జున్. అర్జున్ ఒకసారి అన్నయ్యను చూస్తాను అంది కళ్ళు తుడుచుకొని. తర్వాత చూద్దువు గాని, ఇప్పుడు మీ వదిన కోపంగా ఉంటుంది అన్నాడు. సరే అని పెద్దన్నయ్య ఇంటికి వెళ్ళారు. మానస, పెద్దన్నయ్య, వదిన ఇద్దరూ బయటే ఉన్నారు. మానస అన్నాడు పెద్దన్నయ్య ఆశ్చర్యంగా. అన్నయ్య అంది దగ్గరకు వెళ్ళి. ఎలా ఉన్నావు అన్నాడు ఆప్యాయంగా. బాగున్నాను అంది. వదిన బాగున్నావా అంది వదిన వైపు చూసి. ఆవిడ అర్జున్ వైపు అనుమానంగా చూస్తూ బాగానే ఉన్నాం అంది. పిల్లలు ఎక్కడ అన్నయ్య అంది. స్కూల్కి వెళ్ళారమ్మా అన్నాడు. అర్జున్ చేతిలో ఉన్న కవర్లను తీసి వదిన చేతిలో పెట్టింది మానస. రామ్మ లోపల కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు పెద్దన్నయ్య. సరే అని లోపలికి వెళ్ళి కూర్చున్నారు. మానస చిన్నదని చూసొచ్చావా అంది పెద్ద వదిన. చూశాను కానీ వదిన నాతో మాట్లాడలేదు అంది బాధగా. సరేలే కానీ ఈ అబ్బాయి ఎవరు అన్నాడు పెద్దన్నయ్య. తను నా భర్త అన్నయ్య అర్జున్ అంది. మన వాళ్ళేనా అన్నాడు అర్జున్ వైపు పరిశీలనగా చూస్తూ. మన వాళ్ళే అన్నయ్య అంది. ఏం చేస్తుంటాడు? పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు? కనీసం పెళ్ళికైనా మమ్మల్ని పిలవాలి అనిపించలేదా అన్నాడు. పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది అన్నయ్య, పిలవడానికి కుదరలేదు. ఆయన చాలా మంచివారు, నన్ను బాగా చూసుకుంటున్నారు. తనకు సొంత కంపెనీ ఉంది అన్నయ్య. సరే ఇక్కడే ఉండండి అన్నాడు. లేదు, నేను మన ఇంటికి వెళ్తాను అన్నయ్య, అక్కడే ఉంటాను అంది. సరే నీ ఇష్టం అన్నాడు అతను. కొద్దిసేపు అవి ఇవి మాట్లాడుకొని మళ్ళీ ఝాన్సీ దగ్గరకు వచ్చేశారు. వదిన, చిన్నొదిన నాతో మాట్లాడలేదు అంది. మాతో కూడా మాట్లాడడం లేదులే అంది నిష్ఠూరంగా. నీతో ఎందుకు మాట్లాడడం లేదు అంది ఆశ్చర్యంగా. పొలం గొడవలు ఉన్నాయిలే అంది. పొలం కోసం గొడవలు పడడం ఏంటి వదిన అంది మానస. తనకు జీవనాధారం ఆ పొలాలే కదా మానస, అందుకే నాకు అంత కావాలి, నాకు అంత కావాలి అని మీ అన్నయ్యలో గొడవలు పడుతున్నారు అంది. అన్నయ్య ఇంకా రాలేదు కదా వదిన అంది. వచ్చే టైం అయిందిలే కానీ మీరు తినేసి పడుకోండి అంది ఝాన్సీ. అన్నయ్య వచ్చాకే తిందామంది. సరే నీ ఇష్టం అని ఝాన్సీ సైలెంట్ అయిపోయింది. వదిన ఇంటి తాళాలు ఇవ్వు, ఆ ఇంట్లోకి వెళ్తాను అంది. ఆ ఇల్లు ఖాళీగా లేదు మానస అంది. ఏముంది ఆ ఇంట్లో అంది. బియ్యం, రాగులు, జొన్నలు ఇవన్నీ ఉన్నాయి అంది. పర్లేదు వదిన, చూసి వచ్చేస్తాను అంది. సరే అని ఝాన్సీ తాళం చెవి ఇచ్చింది. అర్జున్ రా అంది. ఎక్కడికి అన్నాడు. నా ఇంటికి అంది తాళం చెవి చూపించి. పద అన్నాడు వినయ్. నువ్వు కూడా రా అంది. ముగ్గురు కలిసి ఆ ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోని అడుగు పెట్టగానే మానసకు హాయిగా అనిపించింది. లోపల బస్తాలు వరుసగా పేర్చి ఉన్నాయి. ఇల్లంతా క్లీన్గానే ఉంది. అంటే వదిన రోజు శుభ్రం చేస్తుంది అనుకుంది మనసులో. మానస, ఇంత చిన్న ఇల్లా నువ్వు ఉన్నది అన్నాడు. అవును అంది. అక్క, నిజంగా నువ్వు గ్రేట్ అక్క అన్నాడు వినయ్. ఎందుకు అంది ఆశ్చర్యంగా. ఈ ఇంటిని చూస్తుంటే నువ్వు కష్టాలు పడ్డావని నాకు ఈజీగా అర్థమవుతోంది. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నా ఇప్పటికీ ఈ ఇంటి మీద నీకు ఇష్టం తగ్గలేదు. అందరూ నీలా ఉండలేరక్క. కొంచెం డబ్బు చూడగానే అహంకారం వచ్చేస్తుంది. కానీ నువ్వు నీలాగే ఉన్నావు అన్నాడు. నీ అభిమానం వినయ్, అందుకే అలా అనిపిస్తుంది అంది. అర్జున్, ఇక్కడే అమ్మ, నాన్న, నేను, అన్నయ్యలు అందరం ఉండేవాళ్ళం. నా చిన్నప్పుడు చిన్న ఇల్లే కానీ మమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచిన చోటు ఈ ఇల్లు. మా అమ్మ నాన్న పగలంతా పొలంలో కష్టపడి వచ్చిన రాత్రి మాతో కూర్చొని కబుర్లు చెప్పడం, కథలు చెప్పడం మానలేదు. నాన్న నా కోసం పొలంలో నుండి తెచ్చిన రాగి కంకులు కాల్చి రాగులు వేరు చేసి దాంట్లో చక్కెర కలిపి అన్నయ్యలకు తెలియకుండా దాచి ఇచ్చేవాడు. అన్నయ్యలను
పూరిస్తూ తింటుంటే ఎంతో బాగుండేదో. నాన్నలాగే అమ్మ అన్నయ్యలకు ఇచ్చేది. ఒకరిని ఒకరం ఏకరించుకుంటూ తినేవాళ్ళం. ఎంతైనా మన బాల్యం చాలా మధురమైనది అర్జున్. అన్నయ్యలు నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారో. ఇప్పుడు అది ఈ రోజులను తలుచుకుంటూ అర్జున్ నవ్వుతూ వింటున్నాడు. మానస అని వినిపించి ముగ్గురు డోర్ వైపు తిరిగి చూశారు. ఎదురుగా మానస, చిన్నన్నయ్య. చిన్నన్నయ్య అని దగ్గరికి వెళ్ళి కళ్ళలో నీళ్ళతో మానస తల మీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరాడు చిన్నన్నయ్య.